నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తాం. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. మహీంద్రా యూనివర్సిటీ 4వ వార్షిక స్నాతకోత్సవం. ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్లో ఆదివారం అధికారులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయి పరిశీలించారు. బీసీ రిజర్వేషన్లు కేసీఆర్ బిడ్డకు ఏం పని? 10 ఏళ్లు బీసీల కోసం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎవరెంతో వారికంతా ఇవ్వాలనేది మా ఇందిరమ్మ ప్రభుత్వ విధానమన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. తెలుసు బీసీ కులగరమైన 5, 6, 7 తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 6వ తారీఖు ధర్నాతో పాటు గడ్కరీ గారిని ఈ విషయం ఒకటి చాలా ముఖ్యమైనది. ఊరి దగ్గర మన కింద రోడ్డు, నేషనల్ హైవే అప్ టు రేడియో స్టేషన్ వరకు మనం మెట్రో పెట్టుకుంటే చాలా మంది 10 నిమిషాలలో క్రాస్ అయ్యి మనం విజయవాడకు 2 గంటల్లో చేరుకుంటాం. అది కూడా విజయవాడకు సంబంధించిన జిఎంఆర్ సంస్థని నేను ఎంపీగా ఉన్నప్పుడు 10 సార్లు పార్లమెంట్ చేస్తే జిఎంఆర్ కోర్టుకి వెళ్ళి 2 రాష్ట్రాలు అయినాయి, నాకు లాస్ వస్తుందని చెప్పి ఆయన పైసలు ఫోన్ కట్టకుండా బ్యాంకులో డిపాజిట్ చేసి చాలా ఇబ్బంది పెట్టింది. 2022లో ఆయన 6 లేన్ చేయాలి. ఆఖరి గడ్కరీ గారు కూడా ఇక లాభం లేదు నేను చేయాలని చెప్పి నేను మన కన్సర్న్ అదే ఎంపీగా కావడం, తర్వాత ఆర్ఎండ్బి నేషనల్ హైవే కన్సర్న్ మినిస్టర్ కావడం, తెల్లారే 3వ రోజే పోయినా. సార్ నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలాసార్లు అడిగినా, మీరు ఎట్టి పడితే నాకు ఇది జిఎంఆర్ తొలగించైనా సరే నేషనల్ హైవే టోల్ కలెక్ట్ చేసుకొని 8 లేన్ చేయాలి, 6 లేన్ కూడా కాదు. ట్రాఫిక్ బాగా పెరిగిందని చెప్పగానే డిపిఆర్ టెండర్ పిలిచాను. ఈ ఆగస్ట్ అంటే ఈ 15 రోజులల్లో ఈ మంత్ ఎండింగ్ 27 రోజులలో డిపిఆర్ 8 లేన్గా చేసుకున్నాం. 2 గంటల్లో విజయవాడ పోయే విధంగా ఇప్పటికే 375 కోట్లతో మీరు చూడండి. చౌటుపల్లి, చిట్యాల 17 యాక్సిడెంట్ స్పాట్లలో 375 కోట్లతో అన్ని స్లాబ్ లెవెల్కి వస్తున్నాయి. దానికి కూడా మంది ప్రాణం పోతే దేవుడు కూడా వాపస్తున్నారు. రోడ్ సేఫ్టీ ఇంపార్టెంటే మా ప్రభుత్వం ఈరోజు ఈ నేషనల్ హైవేని డిసెంబర్లోపు 8 లేన్గా చేయడం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా కొడుతున్నాం, మేము కొడుతున్నాం. గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇవ్వాలి మాకు విజయవాడకు ఇవ్వాలి. గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా నిన్న గడ్కరీ గారు నేను రిప్రజెంట్ చేయకుండా ఇచ్చిందాను. ఇది చేసుకుంటే ఎంత చేసేవరకు 4 సంవత్సరాలు పడుతుంది. ఇది టెండర్ ఇప్పుడు డిసెంబర్లో పని స్టార్ట్ అయితే 1.5 ఇయర్లో అయిపోతుంది. గ్రీన్ ఫీల్డ్ కూడా మేము ఫ్యూచర్ సిటీకి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్ కలపాలని ఆలోచన. అది డిపిఆర్కు ఆర్డర్ ఇచ్చింది, అది కూడా అవుతుంది. ఏదైనా సరే ఈ అన్నిటికంటే ముఖ్యం హ్యామ్ ప్రాజెక్ట్ కింద 12,000 కోట్లతో మా ఆర్టీసీ కార్పొరేషన్ కింద దాన్ని హ్యామ్ కూడా పెట్టడం జరిగింది. మల్రెడ్డి చైర్మన్గా 12,000 కిలోమీటర్లు మొదటి దశలో 6,458 కోట్లతో టెండర్ పిలుస్తున్నాం. మండలంకి వెళ్ళి క్రికెట్ కోర్ట్ డబల్ రోడ్ అవసరం లేని దగ్గర ట్రాఫిక్ తక్కువ ఉన్నదాన్ని స్ట్రెంథన్ చేయడం. పోయిన 5 ఏళ్ళలో కేసీఆర్ ఒక గుంత కూడా ముడవలేదు. ఆయన ఇచ్చిపోయింది మాకేంటంటే 4,000 కోట్ల బకాయిలు ఇచ్చిపోయింది ఆర్ఎంపీ రోడ్. ఈ టిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు 8,000 మొదలుపెట్టింది. ఇటువంటి 5 హాస్పిటల్ మొదలుపెట్టి దాని మీద మాకు 2,000 కోట్ల బిల్లు తీసేస్తే అప్పటింత మేము తీసుకుంటా. ఇలా ఎల్బీ నగర్ కూడా వచ్చి జూన్ నాటికి పూర్తి చేసి. కుత్బుల్లాపూర్ మహీంద్రా యూనివర్సిటీ 4వ వార్షిక స్నాతకోత్సవాలు హైదరాబాద్ బహదూర్ పల్లిలోని క్యాంపస్లో ఘనంగా జరిగాయి. తల్లిదండ్రులు, అధ్యాపకులు, అతిథుల సమక్షంలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, లా, ఎడ్యుకేషనల్ స్కూళ్లకు చెందిన 950 మంది విద్యార్థులతో పాటు 13 మంది పిహెచ్డి స్కాలర్లకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ ల్యాబ్స్ను జీవి ప్రసాద్,
ఆనంద్ మహేంద్ర ప్రారంభించారు. సెంటర్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్ ను ఆనంద్ మహేంద్ర ప్రారంభించారు. ఈ స్నాతకోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు హాజరయ్యారు. For us at Mahindra University, our students are multifaceted in the present, visionary leaders in the making, and bold entrepreneurs and innovators driving the future. Today, I take this opportunity to present to you 950 graduates who are ready to serve society with zeal and their intellectual and institutional capabilities. As we enter academic year 2025, Mahindra University student strength stands at 6,500, supported by 300 internationally acclaimed faculty and 200 support staff. To mark a strong foothold in the research front, faculty have the names 1,000+ research publications in internationally reputed journals and peer-reviewed conferences. Mr. Mohit Joshi, faculty members, proud parents, guests, and most importantly, the graduating students. It's my honor to be here today on this very auspicious occasion in the company of visionary leaders, dedicated educators, and vibrant young minds ready to shape the future. I extend my thanks to Mr. Mahindra for inviting me for this wonderful event. Let me start by congratulating all of you in the class of 2025. Today marks a new beginning to your dreams and aspirations. And you should be incredibly proud of what you have already accomplished. And even more excited about what lies ahead. I want to share a few stories from my life, which hopefully will give you some takeaways. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, జనరల్ మేనేజర్ శేఖర్, టీ ఫైబర్ మరియు L&T ఆధ్వర్యంలో యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని జీతాలు ఇవ్వకుండా దాదాపు 50 మంది జీవితాలతో సంస్థ ఆటలాడుతుందని, తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, దాదాపు 50 మందికి కలిపి సుమారు 20 నుంచి 30 లక్షల రూపాయలు రావాలని మరియు వాహనాల మెయింటెనెన్స్ అమౌంట్ 3 నెలలుగా ఇవ్వకుండా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, స్థానిక పోలీస్ స్టేషన్లో అర్టివారిపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని, మీడియా పరంగా తమకు సహాయం చేయాలని, తమకు రావాల్సిన జీతాలను తమకు వచ్చే విధంగా చూడాలని కార్మికులు మీడియాను వేడుకున్నారు. కుమార్, నేను యాక్షన్ కంపెనీలో తాడూరు మండల్ పెట్రోలర్గా పనిచేస్తున్నాను. ఇది నాగర్ కర్నూలు డిస్టిక్లో టీ ఫైబర్ అనే నెట్ కనెక్షన్లో పనిచేస్తున్నాము. మాకు గత 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వర్క్ చేయించుకొని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే వెహికల్స్ పెట్టించుకొని, మా దగ్గర వెహికల్స్ పెట్టించుకొని వెహికల్స్ల పేమెంట్స్ కూడా ఇవ్వకుండా, డీజిల్స్ మేమే పోసి, డ్రైవర్లను మేమే పోసి, బండ్లను వెహికల్ని నడిపిస్తే మా కట్టి డబ్బులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇటు విషయాన్ని టీ ఫైబర్ వాళ్ళు కానీ, L&T వాళ్ళు కానీ, వాళ్ళు యాక్షన్ కంపెనీ ద్వారా మాకు జీతాలు ఇచ్చేటట్టుగా మాకు సహకరించాలని, లేని ఎడల మేము ఎస్పీ లెవెల్లో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము. ఇటు విషయాన్ని అందరికీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ అవుతలేరు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అప్పుల పాలయ్యి మేము రోడ్లపైన పడినాము. మాకు డ్యూటీలు కూడా లేకుండా చేసారు. ఇటు ఇబ్బంది అనుకూలంగా మాకు సహకరించి మమ్మల్ని ఇబ్బంది లేకుండా చూడాలని కోరుచున్నాను. నేను అచ్చంపేట మండల్ పెట్రోలర్ని సిద్ధు సింగ్.
నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మాది. టీ ఫైబర్ అనేది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది గవర్నమెంట్ది, కానీ అది కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ, సబ్ కాంట్రాక్టరు ఆక్సాను. దాదాపు 3 నెలల నుంచి మేము బాగా వర్క్ చేసినాం. 7 నెలల నుంచి వర్క్ చేస్తున్నాం జనవరి నుంచి. కానీ 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు, ఏం లేవు. ఈ జీతాలు ఏంది ఏం కదా అని అడుగుదామని మేము ఒకరి తర్వాత ఒకరిని అందరం అడుగుతున్నాం. సూపర్వైజర్ కానీ, అంతగా ఆపై అధికారులు అందరినీ ఎండీతో సార్ కానీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈరోజు వస్తాయి మీకు, రేపు వస్తాయని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతారు. కానీ యాక్చువల్గా ఏంది అసలు జీతాలు ఎప్పుడు వేస్తారు అనేది ఎవరు చెప్తలేరు. మా ఎండీ సార్ కానివ్వండి, శ్రీనివాసులు సారు, ఈడీ సారు, పానిశేఖర్ సార్ కానివ్వండి, ఎవరు కానీ సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు. మేము ఎంత అడిగినా కానీ రెస్పాండ్ కావడం లేదు. ఇప్పుడు మేము చేసేది ఒకటే, ఫస్ట్ మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మా జీతాలు మాకు ఇవ్వండి. దాదాపు మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో 50 మంది ఉన్నాం. 50 మందికి వాళ్ళకి వీళ్ళకి అందరూ కలిపి 20 నుంచి 30 లక్షల దాకా పేమెంట్ రావాలి. ఆ 20-30 లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు. ముఖ్యంగా మా పెట్రోలర్లకి 20,000 శాలరీ. 20,000 అనేది ఒక మిడిల్ క్లాస్, ఒక లో క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్. అది రాని 3 నెలల నుంచి జీతాలు రాకపోతే ఇంట్లో మమ్మల్ని ఏ విధంగా చూస్తారు? ఇంట్లో మమ్మల్ని రాణిస్తలేరు. ఈ వేరే వర్క్ లేకుండా అయ్యింది. మాకు అసలు చాలా ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా అందరికీ దాదాపు 20-30 లక్షలు రావాల్సి ఉంది. అది ఖచ్చితంగా ఎల్ఎన్టీ వాళ్ళు, టీ ఫైబర్ వాళ్ళు కలిసి ఆక్షన్ ద్వారా మాకు ఇప్పించగలరని మనవి చేసుకుంటున్నాం. రావాల్సిన అమౌంట్ దాదాపుగా 20 నుంచి 30 లక్షల మధ్యలో ఉంది. కావున దయచేసి సార్ మీరు ఎక్కడున్నా కానీ మేమందరం మీడియా ముందుకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎల్ఎన్టీ వాళ్ళు కానీ, యాక్సాన్ కంపెనీ, టీ ఫైబర్ వాళ్ళు ఎవరైనా స్పందించి తక్షణమే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రికవరీ చేసి మా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను మమ్మల్ని గురి చేయకుండా మాకు ఆ నిధులను తిరిగి ఇప్పించి మమ్మల్ని కొంచెం సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని మీడియా మిత్రుల ద్వారా మేము వచ్చి వేడుకుంటున్నాం. నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇది సేవా కార్యక్రమం, రాజకీయాలతో సంబంధం లేదు. మునుగోడు నియోజకవర్గంలో పేదలకు కంటి సమస్య అనేది ఉండకుండా చూస్తాం. రాబోయే కాలంలో మునుగోడులోనే కంటి ఆసుపత్రి నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాం. గొర్రెల స్కామ్, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా, భూమాఫియాలకు పాల్పడిన వారిని ఎంతటి వారినైనా శిక్షించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సాయంత్రం పోతావా? ఈ రోజు అంత ముందు 2 కర్లు ఒక్క కర్ర నీకు ఎడం కర్ర పోతావా? ఎవరు నీది బంగారు అందరు బంగారు మళ్ళీ నీ 2 కర్లు కూడా మళ్ళీ అవసరం ఎందుకు పెడుతురే ఏం కాదు నీకు. అదే డోగన్ ఇచ్చుకురా పోయిగా అల్లే కూర్చో, ఇప్పుడు కూర్చోలేరు, స్టార్ట్ చేయలే ఇంకా అయిపోతే ఇంకా రారన్న జల్దీ
కేవలం డబ్బుల కోసం ఆనాడు అవసరం లేకున్నా సరే 1,00,000 కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్ల కోసం తుమ్మిడిగట్టి దగ్గర నీళ్లున్నా సరే కాదని మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు. అది డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి చోటు చేసుకుంది. కాబట్టి కారకులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 1,00,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి. సార్ ఇంకో గొర్రెల స్కామ్ కూడా నడుస్తుంది. గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రనేడ్ మాఫియా, భూముల, నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంకా ఎవరిని కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నా ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు. కోదాడ పట్టణంలోని పలు ముత్యాలమ్మ తల్లి, కోటమైసమ్మ తల్లి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ అంటేనే బోనాలు, బోనాలు అంటే తెలంగాణ. ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకొని జరిపే ఆ అమ్మవారి ఆషాఢ మాసంలో మొదలయ్యే బోనాలు గోల్కొండలో మొదలై హైదరాబాద్తో పాటు గ్రామాన తెలంగాణలో ముత్యాలమ్మ పేరు మీద ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా ఆ అమ్మవారి ప్రతిరూపాలు వివిధ పేర్లలో పిలుచుకునే ఆ అమ్మవారి అనుగ్రహం కోసం పొలాలలో కానీ, ఇళ్లలో కానీ, వీధులలో కానీ, బొడ్రాయిల పేరు మీద కానీ ఆ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవటం అనేది ఆనవాయితీగా సాంప్రదాయ ప్రకారం మన తెలంగాణ సంస్కృతి. ఆ క్రమంలోనే తోబుట్టు లాంటి ఆడపడుచులకు అందరూ కూడా మేలు కావాలని బోనాలు చెల్లించటం, పాడి పంటలతోని, ఆయుర్వేదాలతోని, అష్టైశ్వర్యాలతోని తులతూగే విధంగా ఈ రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆడపడుచులు కోరుకోవడంతో పాటు రైతాంగం కూడా బాగుండాలని, చదువుకునే విద్యార్థులకు మేలు జరగాలని, ఆ అమ్మవారి చల్లని చూపు, అనుగ్రహం ఎప్పుడూ మా కుటుంబాలకు ఉండాలని చెప్పేసి కోరుకునే ప్రజలందరి కోరికలు తీర్చే అమ్మగా మరి ఈ బోనాలు నిర్వహించుకోవటం శుభపరిణామం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతియుత వాతావరణంలో ఒక కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఈ ఉత్సవాలను జరుపుకోవాలని, కోదాడు ప్రాంతంలో ఇంకా అభివృద్ధి జరగడానికి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. లయన్స్ క్లబ్ ఉచిత వైద్య సేవలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం ముదిగొండ ప్రాథమిక పాఠశాలలో ముదిగొండ గ్రామానికి చెందిన టీవీఎన్ రెడ్డి కుమారుడు రుత్విక్ రెడ్డి ఆర్థిక సహాయంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలకు సహకారం అందించిన వారిని లయన్స్ క్లబ్ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీఎన్ రెడ్డి, లయన్స్ ప్రధాన కార్యదర్శి లక్కమారపు మల్లయ్య, కోశాధికారి కొండూరు ఆంజనేయులు, జెడ్సీ వనం శ్రీనివాసులు, చైర్మన్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్, కో చైర్మన్ తిప్పర్తి రుక్మారెడ్డి, లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ఆరోగ్యంగా ఉంటేనే మనం చేస్తామనేటువంటి దృక్పథంతో మరి అందరూ కూడా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని మనసారా మేము కోరుకుంటున్నాము. గతంలో కూడా మా ఊరికి ఎన్నో సేవలు చేసింది. అదేవిధంగా ఈనాడు మా బామ్మారు అయినటువంటి టీవీఎన్ రెడ్డి రుత్విక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళకి ముదిగొండ గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో ముదిగొండ గ్రామ పంచాయతీలోని ముదిగొండ గ్రామంలో యశోద హాస్పిటల్స్ వారి సౌజన్యంతో టీవీఎన్ రెడ్డి గారి కుమారుడు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారు ఆర్థిక సహకారంతో వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన లయన్స్ మిత్రులందరికీ మరియు గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్న క్లబ్ వారికి మరియు ఆర్థిక సాయం అందించిన తాటికొండ కుటుంబానికి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. యశోద యాజమాన్యానికి మరియు డాక్టర్లు ఎవరైతే వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారో వారికి
కేటాయించిన వారికి మరియు ఇక్కడ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గౌరవనీయులైన నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నాను. వాళ్ళ వల్లనే ఈ క్యాంప్ పెట్టుకుంటాము. నేను డాడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ మెడికల్ క్యాంపెయిన్ పెట్టాలనుకున్నాము ఊర్లో. అప్పుడే నారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి ఇలా పెట్టాలని ఉందని చెప్పారు. ఆర్థికంగా సహాయం చేస్తామని, మేము కూడా దీనికోసం ఏదో ఒకటి చేస్తామని చెప్పాము. వాళ్ళతో కలిసి ఇక్కడ పెట్టాము మెడికల్ క్యాంప్. ఈ మెడికల్ క్యాంప్ ఈరోజు అయితే నాకు ఇంకొక డాక్టర్ కూడా గుర్తొస్తారు. ఇక్కడ ముదిగొండ డాక్టర్ అంజయ్ గారు. వారు ముదిగొండ బిడ్డ మరియు స్వర్గీయులు ఏర్పడు. వారిని కూడా గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. క్యాంప్కి వచ్చినటువంటి యశోద డాక్టర్స్కి, లయన్స్ క్లబ్ మెంబర్స్కి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ క్యాంపు ఇక్కడ మా ఊర్లో కండక్ట్ చేయడం అన్నది అదృష్టంగా భావిస్తున్నాము. బాబు జనరల్గా ఈ ఏజ్లో పిల్లలు వేరే వేరే ఉంటాయి అవకేషన్స్, ఎక్కడికైనా ట్రిప్పులకి వెళ్దాం అలాంటివి. కానీ మా అదృష్టం ఏంటంటే మా పిల్లలు ఇంటర్మీడియట్ స్టేజ్లోనే మెచ్యూరిటీ లెవెల్స్, తను ఫస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాడు ఏదైనా క్యాంపు పెట్టాలి అని. సో వాళ్ళ డాడీకి చెప్పమంటే చెప్పారు. తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకున్నారు. అది ఎక్కడో ఎందుకు, మన ఊర్లోనే పెడదాం ఫస్ట్ క్యాంపు, మన ఊరితోనే స్టార్ట్ చేద్దాం అనేసి డెసిషన్ తీసుకున్నాము. సో మా యొక్క ఆశకు తగ్గట్లుగా మాకు మంచి లయన్స్ క్లబ్ మెంబర్స్ సపోర్ట్ దొరికింది. సో యశోద హాస్పిటల్ సపోర్టు, లయన్స్ క్లబ్ మెంబర్స్ సపోర్టుతో ఈరోజు ఈ యొక్క వైద్య శిబిరం అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఇంతమంది అతిథులు వర్క్ చేయడానికి రావడం కూడా మా అదృష్టము. సో ఇలాంటి క్యాంప్స్ ఎన్నున్నా కానీ మా వంతు, మా కుటుంబం, తాటికొండ కుటుంబం సపోర్ట్గా ఉంటారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మా చిన్న బాబుకు కూడా అనుకుంటున్నాం క్యాంపు. సో బాబుకు కూడా ఇంకొక క్యాంప్ కండక్ట్ చేస్తాము. తను గుర్తు చేసుకున్నట్లు ఆయన అంజయ్య గారు ముదిగొండలో మా ఇంటి ఎదురుగున్న డాక్టర్, ఆర్ఎంపీ డాక్టరు. బట్ మాకు ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు చిన్న పిల్లలకి ఏదైనా ఇంత పురుగు కుట్టినా, ఏదైనా చిన్న సుస్థ అయినా కానీ ఇంటికి వచ్చి చేసేవాళ్ళు. సో తను అది మర్చిపోలేకపోతున్నాడు బాబు. సో ఇలాగే ఉండాలి చిన్ను, హ్యుమానిటీ నేచర్తో సక్సెస్ఫుల్ అవ్వాలి. మనం ఎంత సంపాదించామన్నది ఇంపార్టెంట్ కాదు, మనం సంపాదించిన దాంట్లో మనం ఎంత సేవా కార్యక్రమాలకు మన తోచింది, మన శక్తికి తగ్గట్టుగా చేయాలి. ఓకే, మీరు ఏ కంట్రీస్కి వెళ్ళినా ఎక్కడున్నా కానీ మన ఇండియాని, మన పుట్టిన ఊరిని మర్చిపోకూడదు. ఓకే, దానికి తగ్గ కొడుకు అనిపించుకోవాలి. క్లాప్స్ గట్టి కొట్టండి. ఈరోజు మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి మన లయన్స్ క్లబ్కు మనం మిస్టర్ టీవీఎన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో, వారి యొక్క ఫ్యామిలీ సమక్షంలో, వారి యొక్క సొంత గ్రామమైన ముదికొండ గ్రామంలో ఈరోజు ఇటువంటి ఆర్థిక సహాయంతో మనం ఈ గ్రామంలో మన లయన్స్ క్లబ్ ద్వారా ఇటువంటి శిబిరం పెట్టినందుకు మన లయన్స్ క్లబ్ తరఫున టీవీఎన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభివందనములు, శుభాభినందనములు. వారి యొక్క కుమారుడు, వారి యొక్క శ్రీమతి గారు మాట్లాడుతూ ఇదే కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు మేము మా వంతు సహకారం చేస్తాము. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, ఆ డబ్బు సంపాదించిన తర్వాత 10 మందికి సహాయపడే ఒక పద్ధతి సిస్టమ్ మీలో ఉండాలని చెప్పి వాళ్ళు బాబుకు చెప్పడము చాలా గర్వకారణం. కాబట్టి ఇటువంటి శిబిరానికి మన టీవీఎన్ రెడ్డి గారి ఫ్యామిలీ మనకు సహకారం చేసేందుకు మరొకసారి వారికి అభివందనలు, శుభాభినందనలు తెలియజేస్తుంది. జై హింద్, జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తాం, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. మహీంద్రా యూనివర్సిటీ 4వ వార్షిక స్నాతకోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.